బస్సు ప్రమాదంలో సజీవ దహనం అయిన వారి మృతదేహాల అప్పగింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. 19 మంది మృతదేహాలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలోనే ఉన్నాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో డిఎన్ఏ పరీక్షల తర్వాతే కుటుంబ సభ్యులకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. అయితే ఇప్పటిదాకా 16 మృతదేహాలకు సంబంధించి డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చారు కుటుంబ సభ్యులు. ఆ శాంపిల్స్ ని అమరావతిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కు పంపించారు. మిగతా 3 మృతదేహాలకు సంబంధించి శాంపిల్స్ ఇంకా కలెక్ట్ చేయలేదు. కుటుంబ సభ్యులు ముందుకొచ్చి శాంపిల్స్ ఇస్తేనే డిఎన్ఏ మ్యాచింగ్ చేయడం సాధ్యమవుతుంది. ఇవాళ మిగతా వారి నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉంది. లేదంటే మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు గురువారం రాత్రి 9:40 హైదరాబాద్లోని కూకట్పల్లి నుంచి బెంగళూరుకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో కర్నూలు శివారులోని కల్లూరు మండలం చినటేకూరు దాటిన తర్వాత చెట్ల మల్లాపురం గ్రామ పరిధిలోని జాతీయ రహదారిపై బైక్ను ఢీకొట్టింది.